మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఆదివాసీ ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులు రెచ్చిపోతున్నారు. అకాల వర్షాలు గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతును రవాణా పేరుతో నిలువున దోచుకుంటున్నారు. ప్రభుత్వ రవాణా వాహనాలనే ప్రైవేట్ లారీలుగా చిత్రీకరిస్తూ ప్రతి బస్తాకు 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఒక లారీలో సుమారు 800 బస్తాల లోడింగ్కు గాను రైతు నుంచి ఏకంగా 24,000 వరకు అక్రమంగా గుంజుతున్నారు. దీనికి తోడు డ్రైవర్ తాడు మామూలు అంటూ అదనంగా వసూలు చేస్తూ రైతుల నడ్డి విరుస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ వాహనాలైతే ప్రభుత్వ ఆన్లైన్ పోర్టల్లో ట్రక్ షీట్ ఎలా జనరేట్ అవుతుందని రైతులు మండిపడుతున్నారు. ఈ అక్రమ వసూళ్ల వెనుక కొందరు అధికారులు, స్థానిక పెట్టుబడిదారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపి దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ అన్నదాతలను ఆదుకోవాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, ఏదైతే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతమైన ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో దళారులు రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. అకాల వర్షాలు గిట్టుబాటు ధర లేక సతమతం అవుతున్న రైతులకు రవాణా పేరుతో నిలువున దోచుకుంటున్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వమే ఉచితంగా లారీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వ రవాణా వాహనాలనే ప్రైవేటు లారీలుగా చిత్రీకరిస్తూ ప్రతి బస్తాకు 30 వరకు అంటే ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జీ 30 రూపాయలు వసూలు చేసుకుంటూ లారీలో సుమారు 800 బస్తాల లోడింగ్ గాను రైతు నుండి ఏకంగా 24,000 రూపాయలు అక్రమ వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి తోడు డ్రైవర్ తో పాటు తాడు అంటే కట్టు ఏదైతే బస్తాలను కట్టడంతో దానికి కూడా డబ్బులు అదనంగా వసూలు చేసి రైతుల నుంచి అదనంగా డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. దానికి తోడు ఒకవేళ ప్రైవేట్ వాహనాలు అయితే ప్రభుత్వ ఆన్లైన్ పోస్టర్ లో ట్రక్ షీట్ ఎలా జనరేట్ అవుతుందని రైతులు మండిపడ్డ పరిస్థితి నెలకొంది. అక్రమ వసూళ్ల వెనుక కొందరు అధికారులు, స్థానికంగా పెట్టుబడిదారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని అయితే రైతులు కోరుకున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే రైతులు తీసుకొచ్చిన పంటను నాని ముద్దవడంతో దళారులు ఎవరైతున్నారో ప్రైవేటు వ్యక్తులు కొనుగోలు అంటే తక్కువ రేటుకు కొనుగోలు చేసేసి అదే ఐకేపీ సెంటర్ లో మళ్ళా వీళ్ళిద్దరు మిర్జయి అమ్ముకోవడం జరుగుతుంది. దీని నేపథ్యంలోనే రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి. ఇదే దానిలో ఇటు ఐకేపీ అధికారులు కానీ, ఇటు జిల్లా కలెక్టర్ కానీ, ఇటు ప్రభుత్వ యంత్రాంగం ఎవరు కూడా కళ్ళాల పక్క రైతులను ఆదుకునే పరిస్థితి లేక చూసి చూడని వ్యవహారంతో ఇటు దళారులు ఇష్టానుసారంగా రైతులను దోచుకున్న పరిస్థితి నెలకొంది. లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.